నారాయణపేట జిల్లా కోస్గిలో కొడంగల్ నియోజకవర్గ నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా గత పాలకుల పాలనపై, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర స్థాయిలో సీఎం విమర్శలు గుప్పించారు. తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి గతంలో తనను మరియు తన కుటుంబాన్ని రాజకీయ కక్షతో వేధించారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం ద్వారా తనను అణచివేయాలని ప్రయత్నించారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజల మద్దతు, ఆశీర్వాదాలతోనే తాను ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమేనని, కానీ రాజకీయ ప్రత్యర్థులపై అవివేకమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని సీఎం అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలే నేడు కొందరు నేతలను ఇబ్బందుల్లోకి నెట్టాయని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్ణయాలు, వ్యవహార శైలి ఇప్పుడు వారిని ప్రశ్నల ముందు నిలబెడుతున్నాయని తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తాను భయపడనని, అవసరమైతే ప్రజల ముందే నిజాలను వెల్లడిస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే తన ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగడాన్ని సీఎం తప్పుపట్టారు. వ్యక్తిగత జీవితాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. రాజకీయ పోరాటం విధానాలపైన, ప్రజా సమస్యలపైన ఉండాలని, వ్యక్తిగత విషయాలపై కాకూడదని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సీఎం కీలక ప్రకటన చేశారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అభివృద్ధి పనుల కోసం మార్చి 31 లోపు 3,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సర్పంచ్లు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించవచ్చని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.